ఇక కేటీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తన పాపాలు పోవన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. పాదయాత్రతో ఆయనకు కాళ్లు కీళ్ల నొప్పులు తప్ప ఏం లాభం లేదన్నారు. చివరకు గంగలో మునిగి గోదావరిలో తేలినా ప్రాయశ్చిత్తం జరగదంటూ విమర్శించారు. కవిత పార్టీ పెడుతుందన్న భయంతోనే మళ్లీ టీఆర్ఎస్ పేరును తెరపైకి తెస్తున్నారంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న చిట్చాట్లో మేము కొన్ని తప్పులు చేసాం, మేము ఆ తప్పులను సరిదిద్దుకుంటాం, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా చేస్తామని చెప్పి ఇలా కేటీఆర్ గారు సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. ఆయన ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టుగా నేను పాదయాత్ర చేస్తా అంటున్నాడు. కేటీఆర్ గారు మీరు పాదయాత్ర చేస్తే మీకు వచ్చేది మోకాలు నొప్పులే. తెలంగాణను నువ్వు, మీ నాయన, మీ బావ మీరందరూ కలిసి దాచుకొని మిగులు బడ్జెట్లో తెలంగాణను అప్పుల తెలంగాణ చేసిరు కాబట్టి తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు. మీరు ఎన్ని తప్పులు చేసిరు, ఎన్ని అప్పులు చేసిరు, ఇలా తెలంగాణ ప్రజలు గమనించే తెలంగాణలో మార్పు కోరుకున్నారు. మరి కేటీఆర్ గారు నేను పాదయాత్ర చేస్తాను, నువ్వు మీ అయ్యా మీ బావ చేసిన పాపానికి గంగలో మునిగి గోదావరిలో వెళ్ళినా మీ పాపాలు ఇలా కడిగేటి కావు. తెలంగాణ ప్రజలు మొత్తం విధ్వంసం చేసిన మీరు ఇలా సన్నాయి నొక్కులు నొక్కి మేము టీఆర్ఎస్ చేసేది లేకుండే మళ్ళీ మేము టీఆర్ఎస్గా పెట్టుకుంటామని అంటుండు కేటీఆర్. మరి మీ అక్క ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పెడతానందుకు భయపడి మళ్ళీ టీఆర్ఎస్ పెడతా అనుకుంటున్నావా? తెలంగాణ రాష్ట్ర సంపదను ఇతర రాష్ట్రాలకు దోచిపెట్టి మేము తెలంగాణ ఎలగబెట్టాం, భారతదేశాన్ని ఎలగబెడతామని చెప్పి భారతదేశంలో ఇలా రాజ్యం వెళ్ళాలని ఒక దుర్బుద్ధితోటి బీఆర్ఎస్ పెట్టుకున్నటువంటి మీరు ఇవాళ మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కేటీఆర్ తస్మాత్ జాగ్రత్త.